మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కోట్ల కొలది వందనాలు. మరొక విశ్రాంతి దినంలో మేము ప్రవేశించడానికి మా పట్ల మీరు చూపించినటువంటి శాశ్వతమైన ప్రేమ కాపుదల బట్టి నీకు స్తోత్రాలు. నీ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నీ దయగల హస్తాల్లో జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాలని ప్రభావ అత్యల్పు నన్ను నీ సూచన మరుగుపరుచుకుని సంఘానికి సంఘ బిడ్డలకి క్షేమకరమైన మాటలే మీరు తెలియచేయండి. నా సొంత జ్ఞానం, నా సొంత తెలివి, నా సొంత ఆలోచనలు మీరు పొందించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ శబ్దాంతరం ద్వారా అందరైతే వాక్యం వినాలనేటువంటి ఆశతో ఈ లింక్ ఓపెన్ చేసుకుని వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాలను కూడా ఆశీర్వదించి వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడి మీ నామానికి మహిమకరంగా మేమందరం బ్రతకడానికి చూపించింది. వాక్యం కొరవయ్యే రోజులకి రాబోతున్నామని, ఈ సువార్త ముడిపడే రోజులు ఆసన్నమైనవని ప్రతి వ్యక్తి భయపడి నీ వాక్యాన్ని వినడానికి వేగిరి పడడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, గడిచిన ఆదివారం మనమందరం కూడా ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గురించి మనమందరం కూడా విన్నాం. ఎస్తేరు ఏ విధంగా సమస్యలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానంలో 3 రోజుల ఉపవాస ప్రార్థన ఏ విధంగా అద్భుతమైనటువంటి జవాబు పొందుకుందో మనం చూడగలిగాం. అంతకుముందు ఆదివారం వృద్ధాప్యం అనేది మనిషి జీవితానికి ఆశీర్వాదమా శాపగ్రస్తమా మనం ఆలోచింపజేసేటువంటి మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన వారం కిందట, అంతకుముందు ఆదివారం వృద్ధాప్యం అనేది ఆశీర్వాదమా శాపం అనేది ఒక పార్ట్ మనం విన్నాం. మిగిలినటువంటి పార్ట్ ఈరోజు మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాన్ని అందరూ కూడా తెరిచి యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య దేవునికి తెలిసే ఉంది. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపడక ముందే మన యొక్క జీవిత కాల వ్యవధిని ఆయన నియమించున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించు. అంటే నరుని యొక్క ఆయుష్ అల్పమైనది, నరుల యొక్క ఆయుష్ స్వల్పమైనది అని చెప్పి యోబు గ్రంథకర్త మనుషులందరికీ కూడా మనుషుల యొక్క ఆయుష్ కాలము ఒక పరిమితి కలదు. ఆ పరిమితి కాలంలోనే మన జీవిత వ్యవస్థని ఏ విధముగా గడిపమన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతిని గుర్తుపెడతాం. దేవుడిచ్చిన ఈ స్వల్పకాలపు ఆయుష్ కాలంలో మనము ఏ విధంగా ప్రభు కొరకు జీవిస్తున్నాము, లేకపోతే మన జీవిత విధానాన్ని ఏ విధంగా కొనసాగించగలుగుతున్నాం అనే దానికోసం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచింపజేస్తే నిన్ను ప్రతిరోజు కూడా ఆలోచింపజేసేటువంటి శ్రేష్టమైనటువంటి హెచ్చరికల ద్వారా ప్రభు నిన్ను సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అందుకనే బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈ లోకంలో మనం చూస్తే నరుని యొక్క ఆయుష్ కాలము పరిమితి కలదు. అందుకే ఈ రోజున 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బైబిల్ ప్రకారంగా మనిషి యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. అధిక బలమున ఎడల కీర్తన గ్రంథము 90వ కీర్తన 10వ వచనం ఉంటుంది. మనుషుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాలు,
ఇంకా బలమైన ఎడల 80 సంవత్సరాలు రాయబడం. ఈ రోజున 60, 70, 80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు బ్రతకున్న ప్రతి వ్యక్తి కూడా దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. ప్రభువా, ఈ 60 సంవత్సరాల కాల వ్యవధిలో, ఈ 70 సంవత్సరాల కాల వ్యవధిలో నా బ్రతుకులో అనేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని తప్పించి నాకు ఆయుష్ పొడిగించి నాకు ఈ స్థితి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నా బ్రతుకులో ఈ యొక్క జీవిత యాత్రను ప్రారంభించిన అనేక మంది ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా నాకు 60 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చావు, 70 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చావు, 80 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చామని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆయుష్కాలం బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విశ్వాసులుగా ప్రతి వ్యక్తి కూడా బ్రతకాలనేది మన యొక్క బాధ్యత అయి ఉన్నదని దేవుని సన్నిధిలో మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది అనేక సంవత్సరాలు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. నోవహు కాలంలో వచ్చినటువంటి ఈ జలప్రళయానికి ముందు చాలా వయసుతో బ్రతుకుతుండేవారు. జలప్రళయం వచ్చిన అనంతరము మన నరుని యొక్క ఆయుష్కాలము తగ్గించబడుతూ ఉంది. కొంతమంది, చాలా మంది ఉన్నారు, కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క ఆయుష్కాలము ఎంతైనది నేను చెప్తాను. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుని, లేకపోతే అంటే జాగ్రత్తగా ఉంది. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. నోవహు 950 సంవత్సరాలు బ్రతికినట్లుగా గ్రంథస్థం చేయబడింది. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికినట్లుగా ఉంది. హానోకు 365 సంవత్సరాలు బ్రతికినట్లుగా చూడగలుగుతున్నా. అబ్రహాము తండ్రి తెరాహు 205 సంవత్సరాలు, ఇస్సాకు 180 సంవత్సరాలు, అబ్రహాము 175 సంవత్సరాలు, యాకోబు 147 సంవత్సరాలు, షారా 127 సంవత్సరాలు, మోషే 120 సంవత్సరాలు, యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికినట్లుగా గ్రంథంలో లిఖించడం జరిగింది. కాబట్టి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, ఈ మనం చెప్పుకున్నటువంటి వీళ్ళందరి యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే నోవహు కాలానికి ముందుగా వాళ్ళ ఆయుష్ కాలము 900 సంవత్సరాలకు మించున్నట్లుగా చూడగలుగుతున్నాం. నోవహు కాలం తర్వాత, జలప్రలయం తర్వాత నరుని యొక్క ఆయుష్ కాలం తగ్గిపోతూ ఉంటూ, ఎందుకో ఈ రోజున ఈ భయంకరమైన దుర్దినాల్లో 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి ఏ రకమైనటువంటి రోగాల చేత మనిషి బాధపడి జీవిత యాత్ర ముగించుకుంటున్నారో, డాక్టర్లు కూడా అంతుపట్టిన రోగాల చేత మనిషి బాధపడుతూ అప్పటి వరకు చక్కగా తిరుగుతున్న వ్యక్తి ఇక కానరాని లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంటే ఎంత భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాము. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని ఏ విధంగా మనం గడుపుతున్నాం అనేది ఈ రోజున మనం పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఎంతైనా ఉంది. అయితే దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ బిడ్డలారా, ప్రతి మనిషి కూడా నేను దీర్ఘకాలం బ్రతకాలి, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం కూడా నేను బ్రతకాలి అనేది ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి చక్కని కోరిక. నేను తొందరగా చచ్చిపోవాలి, ఈ బ్రతకడం కంటే వేస్ట్ అని చెప్పి మాటలైతే మనం అంటాము. కానీ మనం కనుక ఏదైనా బలహీనత వస్తే, లేకపోతే అంటే డాక్టర్లు కనుక ఇక బ్రతకని చెప్తే మనకున్న టెన్షన్ అంతా ఇంత కాదు. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి కష్టాలను బట్టి, బాధలు బట్టి ఆ చావు నాకు వస్తే బాగున్ను, నేను చస్తే బాగున్ను అని చెప్పి మాటలతో అయితే, పెదవులతో అయితే అంటాము, కానీ మనస్ఫూర్తిగా మాట్లాడే మాటలు కానీ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి దీర్ఘాయువు, దేవుడిచ్చినటువంటి ఆ దీర్ఘకాలము బ్రతకాలంటే ఏం చేయాలో కొన్ని ఆజ్ఞల్ని మనం తెలుసుకున్న తర్వాత, వృద్ధులకి దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏంటి బైబిల్ గ్రంథంలో అనే దానికోసం మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా దీర్ఘాయువు కారణము దేవుని పట్ల భయము, భక్తి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట దీర్ఘాయువునకు కారణము. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు మనకు నియమించినటువంటి వయో పరిమితి, దేవుడిచ్చినటువంటి ఆ దీర్ఘాయువుని మనం అనుభవించి బ్రతకాలంటే యెహోవా యందు భయము, భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దీర్ఘాయువు ఇస్తానని చెప్పి వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు, అలాగే
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. నీవు నీ కుమారులను నీ కుమారుల కుమారులను నీ దేవుని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నిటిని ఆజ్ఞలన్నీ నీ జీవిత కాలమంతయు గైకున్నట్లు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, చాలండి, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అదే మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవుతో గడిపు సంవత్సరములను శాంతి నీకు దయచేయును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ యొక్క సామెతల గ్రంథము 3వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే పైన ప్రశ్న ఉంటుంది, కింద జవాబు ఉంటుంది. అందులో ఒక ప్రశ్న జవాబును గురించి మాత్రం మనం విందాం. మిగిలినవన్నీ కూడా దేవుడు అవకాశం ఇస్తే తర్వాత మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నా కుమారుడా నా ఉపదేశమును మరొక జ్ఞాపకం చేసుకును, నా ఆజ్ఞలు గైకొన్న ఎడల అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను నీకు కలుగు చేయను. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో మన దీర్ఘాయువుతో బ్రతకడం, ఆ దీర్ఘాయువు కూడా సుఖ జీవంతో గడిచేటువంటి సంవత్సరములు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొని మన దీర్ఘాయువుతే కాకుండా ఆ దీర్ఘాయువు ద్వారా నెమ్మదితో సుఖముతో గడిచే సంవత్సరాలని ప్రభు మనకు దయచేస్తానని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికి కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ప్రభు చేస్తున్నాడు. మూడవదిగా మన జీవితాల్లో దీర్ఘాయువు కావాలంటే చూడండి, కీర్తన గ్రంథము 21వ కీర్తన 4వ వచనం. 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మూడవదిగా దీర్ఘాయువు కోసం ప్రార్థించాను. దేవా నా జీవితము నీవిచ్చినటువంటి ఆయుష్ కాలానికి ముందే నేను కొనుక్కోబడుకున్నట్లుగా నాకు దీర్ఘాయువు ప్రభు అని చెప్పేసి అతడు నిన్ను ఒక వరం అడగగా, అతడు నిన్ను ఆయుష్ కావాలి ప్రభు అని అడగగా అది అతనికి దయచేసి తివి అని వాక్యం చెప్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనందరూ కూడా సుపరిచితమైన వ్యక్తి హిజ్కియా. మరణకరమైన రోగం వచ్చింది, నీళ్లు చక్కబెట్టుకుని దైవ సేవకుడు చెప్పాడు. అప్పుడు హిజ్కియా వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి 15 సంవత్సరం ఆయుష్ పొడిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రభువా నాకు దీర్ఘాయువు దయచేయి, సుఖ జీవంతో గడిపే సంవత్సరాలు దయచేయి. ఎందుకు దీర్ఘాయువు నాకు దయచేయాలి? రాబోయే తరం వారికి నీ ప్రేమను ప్రకటించడానికి, రాబోయే తరం వారికి నీ బల సౌర్యం గురించి వివరించడానికి నాకు ఆయుష్ పొడిగించు ప్రభా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభా, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు దయచే ప్రభా అని చెప్పి ప్రార్థనలో మనం అడగాలండి. ప్రార్థనలో మనం అడగాలి. అతడు నన్ను ఆయుష్ అడుగుగా అది అతన్ని దయచేశాడా? కుదరదన్నాడా? దయచేసాను. తర్వాత ఇక మన జీవితాల్లో దీర్ఘాయువు కావాలంటే మన నాలుగు జాగ్రత్త కాపాడుకోవాలి. అంతే కదండి. సామెతల గ్రంథంలో ఒక చోట మంచి మాట ఉంటాయి, జీవ మరణములు 4 వశమై ఉన్నాయి. ఏంటండి? జీవ మరణములు 4 వశమై ఉన్నాయంటే మనం బ్రతకాలన్నా, మనం చచ్చిపోవాలన్నా, ఇతరులు బ్రతకాలన్నా, ఇతరులు చచ్చిపోవాలన్నా మన నాలుక చాలా ప్రమాదకరమైనది. ఒకని యొక్క జీవ మరణములు 4 వశమై ఉన్నాయంటే ఈ నాలుక ఎంత భయంకరమైన ఆయుధమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం మాట్లాడే మాటల ద్వారా ఇతరులు గాయపడి, కొంతమంది అయితే ఇతరులు దూషిస్తున్నప్పుడు ఆ బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసి చచ్చిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రోజున దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చినటువంటి ఈ ఆయుధాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ నాలుకనే ఆయుధాన్ని చాలా జాగ్రత్త కాపాడుకుని మన జీవితాల్లో దీర్ఘాయువు పొందుకోవడానికి దేవుడు కృప చూపించిన గాక. తర్వాత అతి ప్రాముఖ్యమైనది తల్లిని తండ్రిని సన్మానించు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం.
నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చినటువంటి ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవునట్లుగా, లేకపోతే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఈ భూలోకంలో నెమ్మదితోను సుఖముగాను బ్రతుకులడానికి మనం తల్లిని తండ్రిని సన్మానించేటువంటి క్రైస్తవులు ఉండడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించిన గాక. అయితే ఈ రోజున మన యొక్క వాక్య ధ్యానాంశం, దేవుని మహాకృపటి దీర్ఘాయు ప్రభు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. లేకపోతే మన యొక్క తల్లిదండ్రులకి మన బంధువులకి ప్రభు ఇచ్చాడు. ఆ దీర్ఘాయువుతో బ్రతుకుతున్న వారిని మనం ఏ విధంగా చూడాలి, వాళ్ళ పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఒకవేళ ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నువ్వు కూడా దీర్ఘాయువు చేత దేవుని మహాకృప 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలతో దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు అనుభవిస్తూ ఇక్కడ కూర్చున్నావేమో, నీ బ్రతుకు దేవుడిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి శుభసూచనలు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, దేవుడు వృద్ధులను ప్రేమిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకలు మెరిసే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం, దేవుని సన్నిధిలో ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడని నేనే, తల వెంట్రుకలు నెరిసేంత వరకు కూడా నేను చంకన పెట్టుకుని నడిపించేవాడిని నేనే అని చెప్పి వాక్యం చెప్తున్నాడు. ఈ రోజున వృద్ధులు సర్వసాధారణంగా ఒంటరి వాళ్ళు అయ్యి ఎవరు ప్రేమ ఆదరణ పొందుకోలేకుండా, ఎందుకని మన పిల్లలు ఎప్పటి వరకు ఎత్తుకుంటాం? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అంతేనమ్మా? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ తర్వాత కనుక అమ్మ ఎత్తుకన్నారనుకోండి, ఒకటి వేస్తాం, అంతేనండి, అవునా కాదు? సో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న దేవాతి దేవుడు మన పట్ల తన వైఖరి మనం మారిపోయినట్లుగా మారే దేవుడు కాదు. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, దేవుడు వృద్ధులను ప్రేమిస్తున్నాడు. కాబట్టి బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కానీ, ఈ శబ్ద యంత్రం వింటున్న వారిలో కానీ, ఒకవేళ వృద్ధాప్యానికి వచ్చి నీ జీవితంలో నీ పిల్లలు కానీ నీ కూతురు కానీ నిన్ను పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అనవసరంగా కృంగిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు కాకుండా, ఆ పరమందున దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ముది వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనేం చెప్పి అంత చక్కని వాగ్దానాన్ని ప్రభు నాకు ఇస్తున్నాడు. ఈ మనుషులు నన్ను ప్రేమిస్తే ఎంత, ఈ మనుషులు నన్ను ఆదరిస్తే ఎంత, ఈ రోజు నా వయో పరిమితిని బట్టి, లేకపోతే నేను ముసలిదాన్ని అయిపోయిన దాన్ని బట్టి ఇంట్లో లేకపోతే సమాజంలో విలువ లేకుండా ఉన్నప్పటికీ కూడా నా దేవుని దృష్టిలో నేను విలువైన వాడిని. ఎందుకంటే నా దేవుని దృష్టిలో నేను విలువైన దానిని. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అనేక ప్రమాదాలు తప్పించి నాకు దేవుడు ఎంతో ఆయుష్కాలం ఇచ్చాడని చెప్పి ఆ సంతృప్తితో బ్రతికేటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి స్తుతులు, హల్లెలూయా. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిటారా, చాలా మంది ఈ రోజున వృద్ధాప్యం వచ్చేసరికి ఎక్కువ శాతం ఈ రోజున ఎక్కువగా వెలుస్తున్నది ఏంటో తెలుసండి? ఓల్డ్ ఏజ్ హోమ్. ఏంటండి? వృద్ధాశ్రయం. ఈ రోజున వృద్ధాశ్రయాలు మనం చూసినట్లయితే చాలా ఎక్కువగా పుట్టుకొచ్చేస్తున్నాయండి. ఎందుకో తెలుసా? ఒక వయసుకు వచ్చిన తర్వాత, వృద్ధాప్య వయసు వచ్చిన తర్వాత పిల్లలకి, కొడుకుకి, కూతురికి లేకపోతే కోడలకి పెద్ద వయసు వచ్చినట్టు వాళ్ళు అడ్డుగా ఉంటున్నారనే భావనతో పోతే పోని 10,000 నెలకి, పోతే పోని 20,000 నెలకి అని చెప్పేసి వృద్ధాశ్రయాలు వేస్తూ ఉంటున్నారు. వృద్ధాశ్రయం ఉన్నటువంటి వారు కడుపు నిండా అన్నం పెట్టవచ్చు, చక్కని సౌఖ్యాలు అవ్వచ్చు, లేకపోతే చాలా చక్కని వసతులు కల్పించవచ్చు. కానీ వాళ్ళ గుండెల లోతున్న బాధ ఎందుకో తెలుసా? ఈ రోజున ఎవరున్నా కానీ పెద్దోళ్ళని, అమ్మ 2 రోజులు ఇంటికి వచ్చి వెళ్ళంటే కనుక లేదు మా ఇంటిని విడిచిపెట్టిన వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు నిద్ర పడుతుంటారు. నిజంగా ఇంటిని కూర్చుని ఆసక్తి వాళ్ళు ఎంతగా భక్షిస్తుందో అనండి. ఆ ఇల్లు అంటే చాలా, అది పూరుగుడిసైనా కానీ ఆ ఇంటిని చాలా ప్రేమిస్తారు, ఎక్కడికి వాళ్ళకి ఇష్టపడరు. అలాంటి వారు
ఈరోజు నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో ఒక వృద్ధాశ్రాల్లో వేసేస్తుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారా? వాళ్ళు ఆనందంగా బ్రతుకుతారా? అతి శీఘ్రంగా చచ్చిపోతున్నారే, వేదంతో చచ్చిపోతున్నారు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను. ఒక రోజున ఒక తల్లిని వృద్ధాశ్రమంలో వేశాడు. వృద్ధాశ్రమంలో వేసిన తర్వాత కొడుకు అప్పుడప్పుడు నెలకోనో 3 నెలలకోసారి చూసి వస్తూ ఉంటున్నాడు. ఒకరోజు ఈ తల్లి గారికి బాగా ఇక ఆయుష్కాలం అయిపోయి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తన కొడుకుని రమ్మని పిలిచింది. కొడుకు వచ్చాడు. అమ్మ ఏంటంటే కనుక, ఒరే నాకు మాట ఎవరా అన్నది. ఏంటమ్మా మాట అని చెప్తే కనుక, మాట తీసుకుని నేను ఎలాగ బ్రతకం చనిపోతాను, దయచేసి ఈ యొక్క నేను ఉంటున్నటువంటి వృద్ధాశ్రయానికి సరైన ఫ్యాన్లు లేవురా, ఆ ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదు, లేకపోతే ఆ బాత్రూమ్ అటు సైడు లైట్లు సరిగ్గా లేవు, ఈ యొక్క వసతులు సరిగ్గా లేవు, కాబట్టి నన్ను లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆ దినం ఖర్చుపెట్టేటువంటి ఆ డబ్బులంతా కూడా వ్యర్థంగా ఖర్చుపెట్టి మీరు తిని తాకుండా ఇవన్నీ చేయించరా అన్నాడు. అదేంటమ్మా అలాగంటావు, ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నీకు ఎందుకంటే కనుక, నా బాధలు ఒకటేరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమరా. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా, కొంతకాలం తర్వాత నువ్వు వృద్ధుడవుతావు, నువ్వు ముసలివాడు అవుతావు. ఒక్క 5 నిమిషాలు ఫ్యాన్ ఆగిపోతే అమ్మ నాకు నిద్ర పడతలేదంటే నేనే నీకు నిద్రపోకుండా ఆ విసురు గారు ఇచ్చిన విసురుతా ఉండేవాడిని, ఫ్యాన్లో ఒక క్షణమైన ఉండలేడు. అలాంటిది నీ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. రేపొద్దు నాకు పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వేది విత్తావో అదే పంట నువ్వు కోస్తావు. నిన్ను తీసుకొచ్చి ఈ ఆస్తుల్లో వేస్తే, నిన్ను తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో వేస్తే, ఈ ఫ్యాన్లు తిరగకపోతే, వసతులు లేకపోతే నువ్వు బ్రతకలేవురా. నేను సమాధానంగానే చనిపోయాను, కాబట్టి నేను చనిపోయేలోపు అన్నీ కూడా తయారు చేయించాలన్నప్పుడు కొడుకు నోటి మాట రాలేదు. ఈ రోజున వాక్యం ప్రేమిలారా, అనేక మంది మనం అనుకుంటున్నాం, వాళ్ళకి ఎంతో చక్కని సౌకర్యాలు మనం అనుగ్రహిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ గుండెల్లో బాధ ఏంటో తెలుసా? మీరు బ్రతికినంత కాలము కూడా, ఆ పెద్దవాళ్ళు బ్రతికినంత కాలం కూడా వాళ్ళ కళ్ళ ఎదుట మీరు మీ పిల్లలు వాళ్ళ ఎదుట ఉండాలనేది వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ రోజున మనం ఎలా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు వృద్ధులను ప్రేమిస్తున్నాడు కనుక మన పెద్దవారిని మనం ప్రేమించవలసినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇందాక నేను చదివించాను కదండి, నీ దేవుడే నీకు ఇచ్చినటువంటి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లుగా నీ తల్లిని సన్మానించమంటే ప్రేమించమని వాక్యం చెప్తుంది. దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞ, 10 ఆజ్ఞలో ఒక శ్రేష్టమైన ఆజ్ఞను తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. వృద్ధాప్యను వాళ్ళు విడిచిపెట్టే ప్రయత్నం చేయరు. వృద్ధాప్యను వాళ్ళ గురించి పట్టించుకోకుండా నేను, నా పిల్లలు, నా కుటుంబం అనేటువంటి ఆ స్వార్థపూరితమైన స్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నాకు తెలిసిన ఒక విషాదకర వార్త ఏం చెప్పినా, ఈ రోజున దేవుని వాక్యం దేవుని ప్రేమను మరిచి దేవునికి మన సమయం అవ్వకుండా ఈ రోజున మనిషి ఒక మనిషి ఒక మిషనరీగా బ్రతికి ఈ రోజున లక్షలు కూడబెడతారు. ఎందుకో తెలిసి నా కొడుకు నా కూతురికి అని చెప్పి ఈ రోజున కూడబెట్టొద్దని చెప్పలేదు, కానీ దయచేసి దేవుని కంటే ఎక్కువ వాళ్ళు ప్రేమించే ప్రయత్నం చేయొద్దండి. నాకు తెలిసినటువంటి ఒక విషాదకరమైన వార్త, ఒక్కగానో కొడుకు అయితే కనుక సెంటర్లో, నీకు డీటెయిల్స్ చెప్పడం అంత మంచిది కాదు, సెంటర్లో 30 లక్షలు పెట్టి, ఒక 6 సంవత్సరాల క్రితం 30 లక్షలు పెట్టి శ్రేష్టమైన బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. సంతోషంగా ఇల్లు ఓపెనింగ్ అయింది, అందరూ వెళ్ళాం. ఇల్లు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఆయనకి పెద్ద ఆయనకు ఆరోగ్యం సహకరించలేదు. వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళగానే ఈయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. కొడుకు వెనక ముందు ఆలోచించాడు. డాక్టర్తో మాట్లాడి, అయ్యా మేము ఆపరేషన్ చేయడానికి అంత స్తోమత లేదు, పరిస్థితులు బాగాలేదు, దానికి సంబంధించి ట్యాబ్లెట్లు ఏమనంటే వాళ్ళకేం పోయింది, 3,000 రూపాయల ట్యాబ్లెట్ రాశారు. సంతోషంగా తీసుకొచ్చారు. ఒక 5 రోజులు 6 రోజులు లాక్కుని పీకుని మంచం మీద చచ్చిపోయాడు. ఈరోజు నేను అడుగుతున్నాను వాక్యమైన ప్రేమలో, 30 లక్షల రూపాయలు పెట్టి కొడుకు సౌఖ్యంగా ఉండాలని, నెమ్మదితో బ్రతకాలని, ఆనందంగా బ్రతకాలని ఆ తండ్రి తినకుండా రూపాయి కూడబెట్టి ఒక ఉన్నతమైనటువంటి బిల్డింగ్ కట్టిపెట్టి నా కొడుకు సౌఖ్యం ఉండాలని అందరి దగ్గర సంతోషంగా భావిస్తే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి తండ్రికి వెనక ముందు ఆలోచించేటువంటి సభ్యత కలిగినటువంటి సమాజంలో మనం ఉన్నాం. వాక్యం ప్రేమిలారా, నీ వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తే, నీ వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తే, రేపొద్దున మన జీవితాల్లో కూడా దేవుడు మనకి దీర్ఘాయువు అనేది ఇస్తాడు. కనుక దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, దేవుని పట్ల చూపిస్తున్న ఆ కనికరం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగి రానున్న దినాల్లో మనం కూడా
మన పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కూడా బాధ్యత కలిగిన వారికి ఉండడానికి దేవుడు కృప చూపించను గాక. రెండవదిగా వృద్ధులను ఎందుకు మనం ప్రేమించాలి, ఎందుకు గౌరవించాలంటే వాళ్ళకి చాలా అనుభవ జ్ఞానం ఉంటుంది. చూడండి యోబు గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం. వృద్ధాప్యమందు వృద్ధులు మాత్రమే బహు వయస్సు గలవారు ఒకప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని ముందు 32:7 చదువమ్మా. వృద్ధాప్యం అధిక జ్ఞానము బోధింపతగునని నేను అనుకుంటున్నాను. అదే యోబు గ్రంథము 12:12 చదవండి. వృద్ధుల యొక్క జ్ఞానం ఉందని దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 32వ అధ్యాయము 7వ వచనం కూడా చదివితే, నేను పిన్న వయసు గలవాడని మీరు బహు వృద్ధులు, ఆ హేతు చేతనే నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలియటకు తెగింపలేదు. వృద్ధాప్యం మాట్లాడదగును, అధిక సంఖ్య ఏంటో జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాటకున్న అర్థాలు జాగ్రత్తగా మనం ఇంటికి చదివితే, జ్ఞానుల యొద్ద వృద్ధుల యొద్ద ఏముంటుందండి? జ్ఞానం ఉంటుంది. చదువుకున్న జ్ఞానం కంటే వాక్యం ఉన్నప్పుడు డిగ్రీలు చేయొచ్చు, పీజీలు చేయొచ్చు, గొప్ప డిగ్రీలు చదువుకోవచ్చు. నీ ఇంట్లో ఉన్నటువంటి తాత, నీ ఇంట్లో ఉన్న నాయనమ్మ వాళ్ళు చదువుకోకపోయినా కానీ వాళ్ళ దగ్గర విశేషమైనటువంటి అనుభవ జ్ఞానం ఉంటుంది. బుజ్ఞానం నిన్ను పరిమితి చెందిస్తుందో తెలియదు, నాకు తెలియదు, కానీ అనుభవ జ్ఞానం మాత్రం చాలా ప్రాముఖ్యం. అందుకని ఏలుగు అంటాడు, మీరు నాకంటే చాలా వయసు గలవారు. వృద్ధాప్యం చాలా జ్ఞానం బోధిస్తారు. కాబట్టి మీరు మాట్లాడి నేను వింటాను, మీరు చెప్పని నేను వింటాను. అందుకు కాబట్టి ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క సలహాలు ఖచ్చితంగా మనం పాటించేవారు ఉండాలి. వారు అనుభవంతో మనకు తెలియజేస్తారు. అనుభవ జ్ఞానం చాలా ప్రాముఖ్యమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే తల నెరిసిన వారు అంటే పెద్దవారు ఇంటికి ఉండడం ఆశీర్వాదకరం. పెద్దవారి ఇంటికి ఉండడం ఆశీర్వాదకరం అని బైబిల్ చెప్తున్నటువంటి సత్యమండి. ఎందుకు వాళ్ళు ఆశీర్వాదకరం అని తెలుసా? వాళ్ళు బోధిస్తారు, ఇది మంచి, ఇది చెడు, ఇది మా జీవితంలో ఈ నిర్ణయం తీసుకుని మా బ్రతుకులు ఎంతో నష్టపోయాం కాబట్టి నువ్వు అలా చేయకూడదని చెప్పి చక్కని జ్ఞానం బోధిస్తారు. అనుభవ జ్ఞానం చాలా గొప్పదండి. మామూలుగా చదివిన జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం కొన్ని వేల రెట్లు గొప్పది. అందుకనే వయసు పెరుగుతున్నప్పుడు మన జీవితంలో అనుభవ జ్ఞానం పెరుగుతూ ఉంటాయి. అది దేవుల్లో కావచ్చు, వాక్యంలో కావచ్చు, దేంట్లైనా కానీ అనుభవ జ్ఞానం మాత్రం చాలా శ్రేష్టమైనది. ఈ జ్ఞానం తెలియక ఒక వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎంతో నష్టపోయాడు. మీ అందరికీ తెలుసు, సొలొమోను గారు చనిపోయిన తర్వాత తన కొడుకు అయినటువంటి రెహబాము, ఎవరండి? రెహబాము రాజ్యాధికారానికి వచ్చాడు. ఈ మాటలు మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 6 వచనం ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ యొక్క రెహబాము రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి రాగానే అందులో ఉన్న పెద్దలందరూ కూడా, వృద్ధులైన వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా రెహబాము, దేవుని మహాకృప, అతి చిన్న వయసులోనే దేవునికి ఇంత చక్కని రాజ్య పరిపాలన అధికారాన్ని ఇచ్చాడు. 12 గోత్రాల వారిని పరిపాలించే కృప దేవునికి ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు మంద మేమందరము కూడా నీ మాటకు లోబడి ఎల్లప్పుడూ కూడా విధేయులై ఉంటాం. మీరు చదవండి ఆ మాట, ఎంత విధేయతగా మాట్లాడతారో పెద్దవాళ్ళు. పాపం చాలా విధేయతగా మాట్లాడి, అయ్యా మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలంలో మా మీద అధికమైనటువంటి పన్నులు వేసేవారు, మమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టి బరువులు మోయించేవారు. కాబట్టి నీ కాలంలో అలా చేయొద్దు, మేము ఎల్లప్పుడూ నీకు లోబడి ఉంటాము. కాబట్టి నీవు మా మాట విని ఇలా చేయండి అని చెప్పారు. ఓకేనా? ఆ మాట అన్న తర్వాత అలా చెప్పిన మాటలు విన్నట్టే విన్నాడు. విని వాళ్ళు వెళ్ళి రేపొద్దున రండి మాట్లాడతానని చెప్పేసి పంపించేశాడు. పంపించిన తర్వాత తన వయసుతో సమ వయసు ఉన్నటువంటి పిల్లలతో
తన వయసుకు ఉన్నటువంటి ఆ యవనస్తులతో ఈ సలహా పంచుకుంటారు. రే బాబు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఈ సలహా అడిగారు, మరి నన్ను ఏమంటావంటే కనుక వాళ్ళకు అనుభవ జ్ఞానం లేదు కాబట్టి, వాళ్ళకి తెలివితేటలు లేవు కాబట్టి, మేము బాగా చదువుకున్నామనే అహంకారంతో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, సరే ఆ ముసలి కొంపలు చెప్పే మాటలు మనం వెంటవేంటి, మనం చెప్తాం. ఇదిగో మా నాన్నగారి యొక్క నడుము కంటే నా చిటికిన వేలు చాలా బరువు అని చెప్పి, మా నాన్నగారు జస్ట్ కొంచెం మిమ్మల్ని శిక్షిస్తే నేను డబుల్ శిక్షిస్తాను, మా నాన్నగారు కొంతమే మీకు పన్ను వసూలు చేస్తే నేను డబ్బులు వసూలు చేస్తాను అని చెప్పి ఒక రకమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచన యవనసులు చెప్తే ఆలోచన తీసుకెళ్ళి ఎలాగంటే ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారండి. అరే, అనుభవ జ్ఞానంతో వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నంత కాలంలో ఎందుకు ఇంత చక్కని పరిపాలన అందించలేకపోయాడు, అలాంటి మిస్టేక్లు కొడుకు చేయకూడదని నేను చెప్తే ఈ ఆలోచన తీసుకోకుండా మా మీదే తిరగబడతాడా అహంకారంతో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అతను విడిచిపెట్టి వెళ్ళిపోతే రాజ్యం ఏమైపోయింది తెలుసా, 2 ముక్కలు అయిపోయాయి. ఈ రెహబాం అనేవాడికి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎన్ని గోత్రాలు వచ్చినాయి తెలుసా, జస్ట్ 2 గోత్రాలు. మిగిలిన 10 గోత్రాలు యరొబాముకి వెళ్ళిపోయాయి. ఈ రోజున అంత విలువైనటువంటి రాజ్య పరిపాలన ముక్కలైపోవడానికి కారణం తెలుసా, పెద్దవారి యొక్క ఆలోచన తీసుకోకపోవడం, అనుభవ జ్ఞానంలోని వారి యొక్క ఆలోచన తీసుకోకపోవడం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వారిని మనం గౌరవించేవారిగా, వాళ్ళ అనుభవాల్ని మనం తీసుకునేవారిగా, వాళ్ళ సలహాలని మనం పాటించేవారిగా ఉండాలి తప్ప నేను చదువుకున్నాను, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా తెలివైన దాన్ని అనేటువంటి అహంకారంతో మనం ఉంటే ఈ రోజున కుటుంబ వ్యవస్థ కానీ, లేకపోతే కనుక సంఘ వ్యవస్థ కానీ, లేకపోతే రాజ్య వ్యవస్థ కానీ ఈ యొక్క రెహబాము కాలంలో ఎలా ముక్కలైపోయిందో మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వృద్ధులను గౌరవించే స్థితి ప్రభు మనకి అనుగ్రహించను గాక. ఆమె హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించారు. తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడ్డారు. తల్లిదండ్రులకి సహకారుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం కూడా మన పెద్దవారిని గౌరవించేటువంటి వారికి ఉండడానికి దేవుడు ప్రభు చూపించను గాక. తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఒక రకమైన భయం ఏంటో తెలుసా, అసౌకర్యాలను బట్టి భయాలు, అనారోగ్యాన్ని బట్టి భయపడవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే చెప్పాడు. కాబట్టి వృద్ధాప్యంలో సర్వసాధారణంగా మన జీవిత యాత్ర అంతా కూడా పోరాటాలు, అంతే కదండి. యోబు ఏమంటాడండి, నరుని ఆయుష్, నరుని యొక్క జీవిత కాలం అంతా కూడా పోరాటాలు కాదా అంటాడే. మన బ్రతుకంతా కూడా పోరాటాలే. కాబట్టి వృద్ధాప్యంకి వచ్చేసరికి మనం పోరాడేది దేంతో తెలిసి అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నప్పుడు, లేదా ఆత్మీయ జీవితంలో కనుక మనము సన్నగిలిపోతున్నప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తాను, చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి అక్కడ, మళ్ళీ మాట చదవమా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. 103వ కీర్తన 5వ వచనంలో, 103వ కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాను. పక్షిరాజు యవ్వనం నూతన పరచబడినట్లుగా దేవుడు ఏం చేస్తానండి, హృదయమును తృప్తిపరుస్తున్నాడు. వృద్ధులారా, ఆరోగ్యం సహకరించక కూర్చున్న వాళ్ళారా, ఆత్మ సంబంధమైన బలహీనతలతో దేవుడు ఆశించినంత స్థాయిలో బ్రతకకుండా జీవిస్తున్న నా ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో వాగ్దానం తెలుసా, పక్షిరాజు యవ్వనము క్రొత్త దగ్గుచున్నట్లు. నిజంగా పక్షిరాజుల గురించి మనం ఎంతగా ధ్యానించిన అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఈ పక్షిరాజులో ఉంటాయి.
ఈ పక్షిరాజు ఎవరు ఏ విధంగా నూతన పరచబడుతుందో దాన్ని చెప్పే ముందు అసలు పక్షిరాజు గురించి 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. పక్షిరాజు అన్ని పక్షులు లాంటిది కాదు. పక్షిరాజుకు ఉండేటువంటి గుణం ఏంటో తెలుసా? పక్షిరాజు తన బ్రతుకు కాలం అంతే కూడా గురి కలిగి బ్రతుకుతారు. 50 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు కూడా అది గురి కలిగి తన చిన్న పురుగుని గురి కలిగి పట్టుకొచ్చి తీసుకుపోతుంది. అంత గురి కలిగి ఉంటారు. సర్వసాధారణంగా వయస్సు మీద పడుతున్నప్పుడు మన గురులన్నీ కూడా ఏం చేస్తాం? చెదిరిపోతాయి. నేను అది సాధించాలి, ఇది సాధించాలి, నా ప్రభు కొరకు అది చేయాలి, ఇది చేయాలన్నప్పుడు మనము వృద్ధులు అవుతున్నప్పుడు నేను అప్పులాగా వెళ్ళలేకపోతున్నాను, అప్పులా ప్రార్థన చేయాలి, అప్పులాగా నేను తిరగలేకపోతున్నాను ప్రభు కొరకు అనేటువంటి అలసట నీ జీవితంలో రాకున్నట్లుగా ఒక విజన్తో సేవ చేయాలి. ఒక విజన్తో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒక గురి కలిగి మన ముందుకి అడుగులు వేసే వరకు ఉండాలి పక్షిరాజు గారి. రెండోదిగా ఈ పక్షిరాజు నేను చెప్పినట్లుగా దేనికి భయపడదండి. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అనారోగ్యాలు భయపెడతా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు భయపెడతా ఉంటాయి, లేకపోతే పిల్లలు మన మాట విన్నప్పుడు భయాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఇవేమీ పట్టించుకోకుండా భయము లేకుండా బ్రతికే పక్షి ఏదైనా ఉందంటే అది ఏంటండి? పక్షిరాజే. గ్రద్దనండి. ఈ రోజున భయంకరమైనటువంటి వర్షం వస్తుంది అనుకోండి, కేకామండలంగా ఉరుములు మెరుపులు వస్తున్నాయి అనుకోండి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షి కూడా భూమికి వెళ్ళిపోతుంది, బయటకు పొరపాటును కూడా రాదు. కానీ ఆ టైంలో భయం లేకుండా నిర్భయముగా సంతోషముగా ఆ భయంకరమైన కేకామండలంలో రెక్కలు చాచుకుంటూ వచ్చేటువంటి ఏకైక పక్షి ఈ పక్షిరాజు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఈ పక్షిరాజుకునే గుణం ఏంటో తెలిసింది? అది పట్టుదలగని పక్షి. తన జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి తపన కనుక దానికి ఉంటే అది పొందుకునేంత వరకు, దాన్ని వేటాడేంత వరకు కూడా ఇది పొర్రపాటున కూడా దాని యొక్క హోప్స్ని, దాన్ని కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. అంటే మండు పొట్టు అనేది ఈ రోజున వృద్ధాప్యంలోకి వస్తూ ఉన్నప్పుడు, ఈ రోజున పనికిరాని విషయాల్లో ఉన్నటువంటి పట్టుదల దేవుని విషయాల్లో ఉండాలని దేవుని వాక్యం చెప్తాను. కాబట్టి వృద్ధులు ఉన్నటువంటి మన జీవితాల్లో పట్టుదల కలిగిన పక్షిగా ఉండాలి. పక్షి రాజు ఏ విధంగా నా బ్రతుకులో ఇది సాధించాలనుకున్నా, ఇప్పుడు నేను ఈ బైబిల్ గ్రంథం 3 సార్లు చదవాలని జనవరిలో అనుకున్నాను, సాధించాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కొరకు ఎలా ఉపవాసం నుండి ప్రార్థించాలనుకున్నాను, సాధించాలి. నా ప్రభు కొరకు కొంతమందినైనా దేవుని కొరకు నడిపించాలని ఆశపడుతున్నాను, అది సాధించాలి. ఈ రకమైన పట్టుదల ఈ పక్షి రాజుకుంటారు. ఇక ఇది ఎత్తైన స్థలాల్లో ఉంటారు, కింద ఉండదు. దాని ఆలోచనలన్నీ కూడా ఉన్నతమే. అందుకనే మీరేమంటారు తెలుసు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కానీ అంతకుముందు కానీ మన ఆలోచనలన్నీ కూడా పైకే ఉండాలి, కిందకు చూసేవారు ఉండకూడదు. మీరు పైన ఉన్న వాటిని వెతకనండి. పక్షిరాజు కూడా ఎప్పుడు కూడా పైనే ఎగిరే ప్రయత్నం చేస్తారు. 10,000 అడుగులు ఎత్తులు ఎదుగుతారు. ఎక్కడండి? 10,000 అడుగుల ఎత్తులు అది ఎగురుతూ ప్రయాణం చేస్తారు. మన జీవితాల్లో కూడా ఉన్నతమైన ఆలోచనతో మనం బ్రతకాలి. పరిస్థితులు చేజారిపోతున్నా, ఆరోగ్యం క్షీణించిపోతున్నా, హోప్స్ అన్నీ కూడా పాడైపోతున్నా, నువ్వు మాత్రం పక్షిరాజులాగా నీవు కలిగి ఉన్న గురిని కానీ, నువ్వు కలిగి ఉన్న పట్టుదల కానీ, లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని కానీ, ఉన్నతమైన ఆలోచన కానీ విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేస్తుంది పక్షిరాజు? నేను చెప్పాను కదండి, ఏం చేస్తుంది పక్షిరాజు? ఏ విధంగా నూతన పరుచుకుంటుంది తన యొక్క యవ్వనాన్ని ఏ విధంగా నూతన పరుచుకుంటుంది? చరిత్రకు చెప్పినటువంటి సత్యం, పక్షిరాజు ఈ గ్రద్దకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ పక్షిరాజుకి ఆటోమేటిక్గా శరీరం బరువైపోతుంది. ఆటోమేటిక్గా తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఈకలన్నీ కూడా బాగా పెరిగిపోయి బరువైపోతాయి. తనకున్నటువంటి గోర్లు, ఆహారం తీసుకోవడానికి అవకాశం లేకుండా గోర్లన్నీ కూడా మొద్దు మారిపోతాయి. ముక్కుతో చేపను పట్టుకోవడానికైనా లేదా దానికి కావాల్సిన ఆహారం పట్టుకోవడానికైనా అవకాశం లేకుండా ఆ ముక్కు కూడా ఏమంటారంటే మొద్దు మారిపోతుంది, బాగా మందమైపోతుంది. ఆ టైంలో రోజు కాదు, మనం 3 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తేనే నీరసమైపోయాం. ఈ రోజున ఈ యొక్క పక్షిరాజు తన యవ్వన బల నూతన పరుచుకోవడానికి ఎత్తైనటువంటి కొండకై వెళ్ళిపోయి
మనిషి సంచారం కానీ ఏ సంచారమైనటువంటి ఏకాంత ప్రాంతానికి అది వెళ్ళిపోయి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 5 నెలల పాటు అది 5 నెలల పాటు అది ఒక రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి 5 నెలల పాటు అది ఏం చేస్తుందో తెలుసంటే ఆ రాతి దగ్గరికి వెళ్ళి దానికి ఉన్న ఈకలన్నిటిని కూడా, శరీరం అంతా కూడా రక్తము కారిపోతున్నా కానీ ఆ ఈకలన్నిటిని తనకి తానే పీకేసుకుంటుందంటే తన ముక్కుని ఆ రాతికేసి బాగా నూరి ఆ ముక్కుని షార్ప్ చేసుకొని ప్రయత్నం చేస్తాడంటే ఈ గోర్లు అప్పుల్లాగా షార్ప్గా లేవు, అప్పుల్లాగా మంచిగా లేవు. కాబట్టి ఈ గోర్లన్నీ కూడా అరగదీయాలని చెప్పేసి ఆ రాతికేసి అరగదీసే ప్రయత్నం చేస్తుందంటే ఒక పక్క ఆహారం లేకుండా, ఒక పక్క శరీరం నలగొట్టుకుంటూ, మరొక పక్క మూతిని అరగదీసుకుంటూ తన గోర్లన్నింటినీ కూడా రక్తం కారిపోతున్నా కానీ దాని మీద అది జాలి పడకుండా, మరొక రాను సరే ఇలా అయిపోయామని చెప్పేసి దాని మీద ఎవరైనా జాలి పడతారని చెప్పేసి ఎవరు కనిపించినటువంటి కొండ యొక్క ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి 5 నెలల పాటు అది ఎంతో శ్రమ పడుతుందంటే ఎంతో శ్రమ పడుతుంది. ఈ 5 నెలల కాల పరిమితి పూర్తయిన తర్వాత, ఈ 5 నెలల కాలం పూర్తయిన తర్వాత బక్కగా అయిపోయి ఒక్కొక్క ఎందుకు నూతనంగా పుట్టుకొస్తుందంటే ఆ తర్వాత ముక్కు షార్ప్గా అయింది కాబట్టి ఇప్పుడు ఆహారాన్ని చక్కగా తనకు తాను తెచ్చుకునే శక్తి పొందుకుంటుందంటే గోర్లన్నీ కూడా షార్ప్ అవుతాయంటే. నమ్మండి ప్రియమైన బిడ్డారా, ఆ తర్వాత ముసలిదైపోయింది, దీని జీవితం అయిపోయింది అనుకున్నటువంటి ఈ పక్షిరాజు ఆ తర్వాత ఇది చేసిన తర్వాత 30 నుంచి 40 సంవత్సరాలు అవుతాను. చప్పుడు దినపరచండి. 30 నుంచి 40 సంవత్సరాలు ఎక్స్ట్రా అవుతుంది అంటే ఈ 30 నుంచి 40 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని అది సంపాదించుకోవడానికి అది పడుతున్న తపన, అది చేస్తున్నటువంటి ఆవేదన, లేదా అది పడుతున్నటువంటి ఆ భయంకరమైన శ్రమ మాటలతో వర్ణించలేమండి. కాబట్టి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్లను చూసి, ఆ భయంకరమైన పరిస్థితిని చూసి ఎవరు కృంగిపోకూడదు. ఒక పక్షికి అంత జ్ఞానం ఉంటే ఈ ప్రపంచాన్ని శాసించే జ్ఞానం ప్రభు నీకు నాకు ఇచ్చాడు. నువ్వెంత చక్క జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎంత చక్కగా నీ యొక్క జీవితాన్ని నూతనపరుచుకుని బ్రతకాలనేది ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం సఫర్ చేసుకుందాం. అందుకనే వాక్యం కీర్తనకారుడు అంటాడు, పక్షిరాజు తన యవ్వన బలం నూతన మగుచున్నట్లుగా నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు, నువ్వు మేలుతో తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈ రోజున యవ్వనస్తులకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆ పిల్ల ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆ పిల్ల ఉపవాసాలు ఉండలేకపోతున్నాం. వాస్తవమే, ఆరోగ్యం సహకరించదు. ఇప్పుడున్న బలం అప్పుడు ఉండదు. ఎందుకు? ఇప్పుడున్న బలం 40 సంవత్సరాలకు వచ్చేసరికి ఉంటలే. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అన్నీ మంచిగా ఉన్నప్పుడే మన యొక్క జీవితాన్ని రెన్యూ చేసుకోవాలి, రూపాంతరం చెందాలి. మెట్రోపోసిస్ అంటారండి. రూపాంతరం చెందేటువంటి అనుభవంలోనికి మనమందరం రావడానికి దేవుడు కృప చూపించిన గాక. లాస్ట్గా వృద్ధాప్యం అనేది ఎందుకు దేవునికి ఇచ్చాడో ఒక్క మాటను చెప్పి ముగిస్తాను. 71వ కీర్తన మనం చదువుకున్న 71వ కీర్తన 18వ వచనం. 71:18. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి మేము తెలియచేయనట్లు తలనెరిసి వృద్ధునయుండు వరకు నన్ను విడవకము. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని కోరిక కీర్తనకారుడు కోరుతున్నాడు. దేవా, నాకు ఆయుష్ పొడిగించు. ఎందుకంటే నాకు ఎన్నో హోప్స్ ఉన్నాయి. నేను మంచి ప్లాట్ కట్టాలి, మంచి ఉద్యోగం చేయాలి, లేదంటే కనుక నా పిల్లలకి వివాహం చేయాలి. ఈ రకమైనటువంటి హోప్స్ అక్కడ కాదండి అతను కలిగి ఉన్నది. దేవా, నన్ను వృద్ధాప్య వరకు ఎందుకు తెలుస్తాను, పుట్టబోయే పిల్లలకి, రాబోయే తరానికి నీ బల శౌర్యమును గురించి, నీ గొప్పతనమును గురించి నేను మా పిల్లలకి వివరించినట్లుగా తెల్లనెరిసేంత వరకు నన్ను విడిచిపెట్టకపోవడం. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడండి. ఇందాక 78వ కీర్తన మనం చదువుకున్నట్లుగా యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పుదుము. రాగల తరములలో పుట్టబో పిల్లలకు దాన్ని ఎరుగునట్లు
వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లుగా మీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండండి. వృద్ధాప్యం దేవునికి ఎందుకు ఇస్తున్నాడు? నీకు దేవుడు ఎందుకు 40 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్లో చచ్చిపోవాలి, 30 సంవత్సరాల వయసులో భయంకరమైన అనారోగ్యంతో చచ్చిపోవాలి? దేవుడు నీకు ఆయుష్ ఎందుకు పొడిగించాడు? అక్కడ వాక్యం రాయబడిన మాట తెలుసా? రాబోయే తరం వారికి, పుట్టబోయే తరం వారికి ఆయన బలశౌర్యం, ఆయన చేస్తున్న ఉపకారంలో మరొక వాటిని వారి పిల్లలకు వివరించారు. పిల్లలకి విశ్వాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? గమనించండి, ఇక్కడ చాలా మంది చిన్న బిడ్డ తల్లులు ఉన్నారు. 6 సంవత్సరాల లోపే దేవుని గొప్పతనం వాళ్ళకి వివరించారు. దేవుడు ఎంత గొప్పవాడో, బైబిల్ ఎంత గొప్పదో, దేవుడు మన కుటుంబానికి ఏ మేలు చేస్తాడో, ఈ రోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే దేవుడు గత కాలంలో మన పట్ల ఏ కృప చూపించాడో అవన్నిటి కోసం 6 సంవత్సరాల లోపు వివరించేస్తారు మనం. ఆ తర్వాత నువ్వు ఎన్ని చెప్పిన వాళ్ళకి ఎక్కదా ఇంకా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా పిల్లలకి దేవుని యొక్క బలశౌర్యం గురించి, మార్గదర్శకాల గురించి ఈరోజు చెప్పాలి. అది కాకుండా నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నేను ఎంత కష్టపడి ఇది చేశానో తెలుసా, నేను ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా అని చెప్పి మన కోసం చెప్పుకుంటే దాని విలువ పిల్లలు తెలియట్లేదండి. దేవుని కృప, కడుపు పేదరికం ఉండేవాళ్ళు, తినడానికి తిండి లేని పరిస్థితి, చిన్న గుడిసెలో ఉండేటువంటి మన జీవితాన్ని దేవుడు ఎంత ఉన్నతమైన సంపన్న తీసుకొచ్చాడు. అది దేవుని కృప. ఆ విధంగా దేవుడిని ఆశీర్వదించాడు. ఆ వ్యాపారం దేవుడు ఆశీర్వదించాడు. ఆ చేతి పని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ సౌఖ్యాలన్నీ కూడా నిన్న మొన్న వచ్చినవి కాదు. దేవుని యొక్క అనాది ప్రణాళికలో దేవుని పట్ల, నా పట్ల దేవుడు ఎంత కృప చూపించాడో తెలుసని పిల్లలకి దేవుని గొప్పతనం వివరించే తల్లిదండ్రులుగా మనం ఉండాలని దేవుడు కృప చూపించిన గాక. తర్వాత వృద్ధులకి ఒక చిన్న సలహాలు ఏంటంటే, ఫస్ట్, కీప్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్ యాక్టివ్. మనమందరం కూడా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను చురుకైన వారుగా ఉండాలి. ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పి, చలిగా ఉంటుందని చెప్పేసి ఇళ్లలోనే నిద్రపోయే వృద్ధులుగా ఉండకూడదు. చక్కగా మనం యాక్టివ్గా ఉండాలి. ఆరోగ్యం సహకరిస్తున్నప్పుడే 4 అడుగులు వేయడానికి ఇష్టపడాలి. అలాగా 4 అడుగులు వేయడం ఇబ్బంది పడిన చైర్లో కూర్చున్నాం అనుకోండి, అలా ఉండిపోతాం. కాబట్టి మనం ఫిజికల్గా అనగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను చురుకైన వారుగా ఉండాలి. రెండవదిగా, మనం ఎప్పుడు వృద్ధాప్యం వచ్చేటప్పుడు చాలామంది పల్లెటూరులో వృద్ధులు చక్కగా మాట్లాడుకుంటారు చెట్ల దగ్గర, కమిటీ హాల్ దగ్గర. మరి హైదరాబాద్ సిటీ మహానగరంలో పక్కన ఇంట్లో వాడితో కూడా మాట్లాడమని, అది చాలా ప్రమాదం. కాబట్టి వృద్ధాప్యం వచ్చినప్పుడు చక్కగా ఒకరినొకరు, రేపొద్దున మనం వృద్ధులైపోయిన తర్వాత దేవుని మందిరానికి వచ్చి ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ సంతోషంగా బ్రతకాలి. అప్పుడు ఆయుష్ పెంచబడుతుంది. తర్వాత ఆహార నియమాలు. 40 సంవత్సరాలు దాటిందంటే ఫుడ్ స్టైల్ మార్చేసుకోవాలి. ఈ రోజును బట్టి 40 సంవత్సరాలు దాటినాయి అంటే మనం తినే ఆహార నియమ నిబంధనలు మార్చేసుకోవాలి. ఏది పడితే తినకూడదు, ఎక్కువ తినేవారిగా ఉండకూడదు. డైట్ అనేది చాలా ప్రాబ్లం. తర్వాత వృద్ధాప్యం వచ్చేసరికి మెదడుని చురుగ్గా ఉంచుకోవాలి. ఏం చేయాలి? మొద్దుబారిపోతుంది మెదడు. ఇందాక చెప్పాను కదండి, పక్షిరాజు ఏ విధంగా మెదడుని, తన యొక్క జీవితాన్ని ఏ విధంగా రెన్యూ చేసుకుంటుందో మనం కూడా మన మెదడుని వాడాలి. ఎందుకంటే నీకు చాలా అనుభవ జ్ఞానం ఉంటుంది. అనుభవ జ్ఞానంతో చక్కగా నీకున్న జ్ఞానాన్ని ఇతరులకు వాడే ప్రయత్నం చేయకపోతే మొద్దుబారు. అందుకని మన ఏదైనా కత్తి ఉందనుకోండి, కత్తిని వాడకుండా లోపల పెట్టేమని ఏమైపోతుంది? కత్తి పాడైపోతుంది కదండి. తర్వాత ఎంత నరకనగా నరకదు. అదే కనుక రన్నింగ్లో ఉన్నదైతే టక నరకబడుతుంది. అందు కాబట్టి మనకి మైండ్ వాడుతూ ఉండాలి. వాక్య ధ్యానంలో కానీ, దేవుని పరిచయంలో కానీ, లేదా ఇంట్లో కానీ చక్కగా మన జ్ఞానాన్ని వాడుతూ ఉండాలి. ఆ తర్వాత చివరిగా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. చాలు మన పిల్లల కోసం పడిన ప్రయాస, రాత్రి పగలు నిద్ర లేకుండా పడిన ప్రయాస చాలు. 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ, అలాగని బతకసలు ఉండాలని కాదు, కానీ దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఈ విధంగా మన వృద్ధాప్యాన్ని, పెద్ద వయసుని కాపాడుకుంటూ మనం అందరం కూడా దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని ఆనందంగా బ్రతకడానికి దేవుడు కృప చూపించిన కాక. ప్రార్థన చేసి అందరూ కూడా మోకరించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రోజున వృద్ధులకి బైబిల్ గ్రంథం ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుందో, వృద్ధాప్యం అనేది ఈ రోజున మనుషులు అనుకున్నట్లుగా శాపము కాదు, అది ఒక ఆశీర్వాదకరం. తల మెరుసిన వారి ఇంటికి ఉంటే ఆశీర్వాదం ఉంటాయి. వృద్ధాప్యం శాపం కాదయ్యా, ఆశీర్వాదం అనే వాక్యం ఘోషిస్తూ ఉంది ప్రభు. ఆ విధంగా ఇప్పటికే వృద్ధులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రోత్సాహకర మాటల ద్వారా వాళ్ళ ధైర్యపరచబడ్డానికి ప్రభు చూపించుకున్నాం అయ్యా. అలాగే ఈ రోజున ఎవరైతే అవనస్తులుగా ఉన్నారో వాళ్ళు కూడా తల్లిదండ్రుల పట్ల
ఒక బాధ్యత గల బిడ్డలుగా ఉండడానికి కావలసిన కృప దయచేయండి. మీరే ప్రభు ఈ వాక్యం ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.